హాయ్ అండి. మనం వెజిటేబుల్ బిర్యానీ ఈ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మనం ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నామండి. వెజిటేబుల్ బిర్యానీ కొరకు నేను ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు రైస్ తీసుకొని కడిగి నానబెట్టాను. మామూలుగా ఇంట్లో వాడే రైసేను, అవే తీసుకున్నాను నేను. తర్వాత ఎగ్ కర్రీ కోసం ఒక ½ డజన్ గుడ్లు తీసుకొని ఉడకబెడుతున్నాను పక్కన. మన బిర్యానీకి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు మనము దీంట్లోకి గరం మసాలా, స్టారు, చెక్క, ఆలుకాయలు, గరం మసాలాని వేసుకోవాలండి. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మన ఉల్లిగడ్డ తొందరగా ఫ్రై అవ్వటానికి కొంచెం ఉప్పు వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు మధ్యకి చీల్చి చేసుకోవాలి. మనం కొంచెం పుదీనా వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం చిన్నులపాయ. ఇది పచ్చివాసన పోయిందాక వేసుకోవాలండి. ఇప్పుడు మనం వెజిటేబుల్ బీర్నీసు, క్యారెట్, ఆలుగడ్డ తీసుకున్నామండి. ముందుగా మనము క్యారెట్ ముక్కలు వేసుకున్నాము, ఆలుగడ్డ కూడా వేసుకున్నామండి. ముక్కలు తొందరగా మొగ్గటానికి ఉప్పు వేసుకున్నాం. మనం బీర్నీస్ కూడా వేసుకుందామండి. ఇవి మంచిగా ఉడకాలి. మూత పెట్టుకుందాం. ఒక టమాటా కట్ చేసి వేసుకుందామండి. పెద్ద కట్ చేసి వేసుకోవాలి టమాటాని. మనకి మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనము వాటర్ పోసుకుందాం. ఈ గ్లాస్ తోటి 3 తీసుకున్నాం కదా, 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. మనం దీంట్లో ఉప్పు అది ఇప్పుడే చూసుకోవాలండి. ఉప్పు సరిపోయింది. మూత పెట్టుకొని నీళ్ళు మరిగించుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయండి. ఇప్పుడు మనము ఏదైతే రైస్ నానబెట్టుకున్నామో ఆ బియ్యం వేసుకుందాం. అండి ఇప్పుడు మనము మూత పెట్టుకుందాం. మనకి రైస్ ఉడుకుతుందండి. ఇట్లా కలిపేసుకొని ఇక సిమ్లో పెట్టుకోవాలి. కూర కోసం బాండీ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని కూర కోసం ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. 5 టమాటాలు కోసుకొని వేసుకోవాలండి. ఇవి కొంచెం ఉప్పు వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని ధనియాల పొడి కొంచెం కారం, గుడ్డు మసాలా కొంచెం వేసుకొని గరం మసాలా కొంచెం వేసుకొని గుడ్లన్నీ ఘాట్లు పెట్టుకొని మంచిగా కలుపుకోవాలండి. ఉప్పు కారం అన్నీ పట్టేదాకా. మనకి టమాటా ఫ్రై అయిందండి. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇవన్నీ చల్లార్చుకోవాలి. మనకి రైస్ కూడా అయిపోయిందండి. బాగా మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేసుకుందాం. మనకి ఇవి చల్లారినాయండి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకొచ్చుకోవాలి. మనం ముందుగా మసాలాన్ని వేసేసుకున్నాము. చెక్క, లవంగాలు, ఆలుకాయలు, స్టారు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇవి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు
మనం జీడిపప్పు ఓ 10, టమాటా వేసుకున్నామండి, వేసుకున్నాము. అల్లం చిన్నులపాయలు వేసుకోవాలి కానీ పేస్ట్ ఉంది కాబట్టి వేసుకోవటం లేదు దీంట్లో. మనం మిక్సీ పట్టుకొచ్చుకుందాం. మనము ఈ విధంగా పేస్ట్ చేసుకొని రావాలండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆ బాణీ కడిగి పొయ్యి మీద పెట్టుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ముందుగా గుడ్లు ఫ్రై చేసుకోవాలి. ఆగండి పెట్టబా. మనకి గుడ్లు ఫ్రై అయినాయండి, అవి తీసి ప్లేట్లో పెట్టుకున్నాం. ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, పచ్చిమిరపకాయలు, టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ, పుదీనా వేయాలి. 1 టీ స్పూన్ పసుపు. మనకి పచ్చివాసన పోయిందండి, ఫ్రై అయింది. ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ దీంట్లో పోసేసుకుంటాం. కొన్ని వాటర్ పోసుకొని దీంట్లో పోసుకున్నామండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్లు కారం, గరం మసాలా, కొంచెం ఎగ్ మసాలా. ఆగాగా మనము మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి. మన గ్రేవీ దగ్గర పడిందండి, పచ్చివాసన అంతా పోయి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ ఎలా కావాలో అట్లాగా కొన్ని నీళ్లు పోసుకున్నాం. నేనైతే 1 గ్లాసు పోసుకుంటున్నా, చిక్కగా ఉంది కాబట్టి చూసుకొని పోసుకోవాలి. మీకు చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచుకోవాలి. నాకైతే ఈ విధంగా సరిపోతుందండి. రైస్లోకైనా చపాతీలకైనా దేనిలోకైనా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం ఈ గుడ్లు ఫ్రై చేసుకున్న గుడ్లు ముందుగా దీంట్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాం. మన కూర అయితే రెడీ అయిపోయిందండి. కూర అడుగంటు కాకుండా మన కూర రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని పైన మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేసుకున్నాం. మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎంతో మంచిగా ఇంట్లో చేసుకొని ఒకసారి ట్రై చేయండి. మన ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్ చేసుకొని మీ ఇంట్లో కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి. ఎంతో మంచిగా రుచిగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో బాగా ఇష్టంగా తింటారు ఈ వెజిటేబుల్ బిర్యానీ, గుడ్డు కూర. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.